హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అలా ఆస్ట్రేలియాలో అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మేము బాలీలో నైట్ సఫారీకి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి ఇదైతే. సో ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. మెయిన్ పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు, ఎందుకంటే అంతా కూడా ఎక్కువ యానిమల్స్ అవన్నీ ఉంటాయి కదా, అంటే ఒక జూలా అనమాట. సో చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే, మిస్ కాకుండా చూడండి. ప్లస్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఏంటంటే నిజంగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మాకైతే రియల్గా లయన్స్ని టైగర్స్ని దగ్గర నుంచి చూసాం కదా, ఫీల్ నిజంగా అయితే చాలా బాగుంది. అంటే లోపలికి ఫారెస్ట్లోకి వెళ్తాం కదా, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మేమైతే చూసారా బ్యాండ్స్ వేస్తారు మనకి, అంటే ఆ బ్యాండ్స్ చూపిస్తే మనల్ని లోపల పంపిస్తారనమాట. ఇదంతా మేము టికెట్స్ ముందుగానే తీసుకున్నాము. ఇక్కడ మనం టికెట్స్ అదే లోపలికి పంపించిన తర్వాత ఇక్కడ మనకి ఒక లాంజ్ ఏరియాలోకి కొంచెంసేపు వెయిట్ చేయమంటారు, అంటే గైడ్ వచ్చేంత వరకు కూడా. గైడ్ వచ్చిన తర్వాత గ్రూప్స్లా తీసుకెళ్తారు. ఇక్కడ చూసారా సెలబ్రిటీ అండ్ సఫారీ అని కదా, అంటే సెలబ్రిటీస్ వస్తారు కదండి వేరే వేరే కంట్రీస్ నుంచి. ఆ వచ్చిన వాళ్ళందరూ వచ్చినప్పుడు తీసుకున్న ఫొటోస్ ఇవన్నీ వాళ్ళ డిస్ప్లే పెట్టుకున్నారు. అంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కదా, అన్ని కంట్రీస్ నుండి కూడా వస్తారనమాట. వచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళ సెలబ్రిటీస్ ఫొటోస్ వాళ్ళు అలా డిస్ప్లే పెట్టుకున్నారు. ఇదంతా కూడా చూసారా ఫారెస్ట్ మ్యాప్ అనమాట, అంటే ఎక్కడ నేను మిస్ అయినా ఎక్కడే ఉంటుందని చూసుకోవడానికి. ఇదంతా కూడా చాలా పెద్ద ఫారెస్ట్ ఇది. ఇక్కడ మేము ఏంటంటే బస్ కోసం వెయిట్ చేస్తాం. ఒక మినీ బస్లా ఉంటుంది అనమాట, అలా గ్రూప్స్ కింద తీసుకెళ్తారు. చూసారా ఆ బస్ నుంచి మనం ఫారెస్ట్ లోపలికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు, అంటే ఒక్కొక్క చోట నుండి ఇంకొక చోట అక్కడ అలా చాలా ఉంటాయి కదా, అలాగా చిన్న చిన్నవి. సో ఇదేంటంటే ఫస్ట్ మేము ఒక బర్డ్స్ అంటే చిన్న చిన్న యానిమల్స్ని కవర్ చేయడానికి ఇది. ఇక్కడ చెట్లు అన్నీ కూడా ఎంత పెద్దగా ఉంటాయంటే చాలా పెద్ద చెట్లు, అంటే ఫారెస్ట్ లోపలికి వచ్చాం కదా, మేబీ అందుకేనేమో అంత చాలా డీప్ అనిపిస్తుంది. అసలు ఎంత పెద్ద, ఎటు చూసిన గ్రీనరీ, ఎంత మంచి గ్రీనరీ, ఎంత కూడా సీనరీ అయితే ఎంత బాగుంటుందో. ఫొటోస్కి అవన్నీ కూడా మంచివి. ఇక్కడ ఎలిఫెంట్ చూసారా ఎంత పెద్ద ఎలిఫెంటో, పక్క వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా భలే ఉంది, సూపర్. అసలు ఫొటోస్ వీడియోస్కి అయితే సూపర్ మంచి వ్యూ. ఇక్కడ వచ్చిన వెంటనే వాళ్ళు వెల్కమ్ డ్రింక్స్లా ఇస్తారనమాట, అంటే ఏవైనా మన ఇష్టం. హాట్ డ్రింక్స్ ఉంటాయి, కోల్డ్ డ్రింక్స్ ఉంటాయి, ఇంకా మీరు ఏం తాగాలంటే అవి ఒక స్మాల్ రిఫ్రెష్మెంట్లా ఉంటుంది అనమాట, అవి మనం ఏం కావాలన్నా తీసుకోవచ్చు. ఇంక ఇక్కడ అన్నీ కూడా బర్డ్స్ ఇవన్నీ ఫొటోస్, అంటే మెయిన్ ఇవన్నీ కూడా, అంటే అది చూసారా ఎంత ఆ కలర్ కూడా మంచి గ్రీన్ అండ్ రెడ్ భలే ఉన్నాయి కలర్స్ అయితే. అందరికీ పెడతారు ఇలాగా, మన ఇష్టం అనమాట. ఫొటోస్ అయితే తీయించుకోవాలనుకుంటే భలే ఉంటుంది. అవి పెడుతుంటే నిజంగా మాకైతే అంతే టికిల్గా అనిపించింది. ఆ ఫీల్ చాలా బాగుంది. అందరూ అంటే లైన్గా నించుంటారు, వాళ్ళు ఫొటోస్ తీస్తారు. వాళ్ళ దగ్గర కూడా కెమెరామ్యాన్ ఉంటారు, వాళ్ళు కూడా తీస్తారు. మన దగ్గర కూడా తీయమని ఫోన్స్ ఇస్తే మన మొబైల్స్లో కూడా వాళ్ళు తీస్తారు. ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ లింక్లో ఇస్తారు, అందులో వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్యాకేజ్ మనం తీసుకున్న టికెట్ బట్టి ఉంటుంది, ఒక్కొక్కటి ప్యాకేజ్. బాలీకి ఎవరైనా వెళ్తే మాత్రం నైట్ సఫారీ మాత్రం మిస్ అవ్వకుండా, చాలా బాగుంటుంది. ఇంకా చూస్తారా గణేష విగ్రహం ఎంత పెద్దదంటే, ఇంకా మీకు వీడియోలో ఎలా అనిపిస్తుంది, రియల్గా చూస్తే మాత్రం చాలా పెద్దది. నిజంగా అది వర్క్ చేసిన వాళ్ళకి రియల్గా హ్యాట్స్ ఆఫ్ అండి. ఈవిడ ఇంకా మా అక్కడ గైడ్ లోకల్లో అన్నీ చూపించడానికి ఈ అమ్మాయి అన్నీ మనకి ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది అనమాట. మీరు జాగ్రత్తగా ఉండాలి, యానిమల్స్ అది అంటే లైట్స్ ఫ్లాష్ ఆన్ చేసి ఫొటోస్ అయితే ఇక్కండి, జాగ్రత్తగా ఉండండి అని అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది మనకి. చూసారా గ్రూప్లా తీసుకెళ్తుంది అన్నీ కూడా, అంటే గ్రూప్స్ తీసుకెళ్తారు కదా, అవన్నీ చూపించి వాటి గురించి అంత హిస్టరీ, వాళ్ళ పేర్లు ఏంటి అవన్నీ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫస్ట్ మాకైతే ఇక్కడ మంకీస్ దగ్గర తీసుకెళ్లారు. ఆ మంకీస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఆఫ్రికన్ యానిమల్స్ కదా, అంతా మెయిన్లో ఈ ఫారెస్ట్లో ఎక్కువ ఆఫ్రికన్ యానిమల్స్ అన్నీ ఉంటాయి. మంకీ చూస్తున్నా కొంచెం డిఫరెంట్గా ఉంది, అవన్నీ చెప్తుంది. చాలా ఈ మంకీ చాలా నాటీ మంకీ అని చెప్తుంది ఆవిడ. అదే అందరూ అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి, అవన్నీ ఇంకా అలా చూసుకుంటా అలా ఒకటి అలా వెళ్తున్నా అలాగా. అంటే మనం అలా ఆమెకి ఆ వెనక ఇంకా అలా ఫాలో అయిపోయి వెళ్ళిపోవడమే. మళ్ళీ ఏమైనా ఎటైనా అటు ఇటు వెళ్ళి మిస్ అవుతాం కదా, అంటే అన్నీ కవర్ చేయలేరు వాళ్ళు, అందుకని వాళ్ళు చెప్తారు మాతో ఫాలో అవ్వండి అనేసి. మన మధ్యలో కొంచెంసేపు మనకి ఫొటోస్ అయితే తీసుకోవడానికి టైం కూడా ఇస్తారు, ఎక్కడ కాల్సి అక్కడ తీసుకోవచ్చు ఫొటోస్, అవన్నీ కూడా చాలా బాగుంటుంది. ఇంక చూసారా ఇదంతా కూడా ఎక్కడ అంటే అలా ఆన్ ది వే అలా వెళ్తున్న కొద్దీ ఏవో ఒకటి అలా కనిపిస్తూనే ఉంటాయి మనకి, చిన్న యానిమల్స్, అది ఆ రెప్టైల్స్ అని, లిజర్డ్స్ అని, ఏవో చాలా ఉంటాయి, చాలా వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. ఇంకా ఫొటోస్ అయితే మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు, మంచి భలే ఉంటాయి ఫొటోస్ కూడా. చూసారా అక్కడ అన్ని డిఫరెంట్ యాక్చువల్లీ. అలా మా పిల్లలు చాలా అంటే చాలా ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇది వాళ్ళకి కూడా బాగా నచ్చింది. ఇంకా అలా వెళ్తుంటే ఇంకా చూసారు అక్కడ ఏదో లిజర్డ్ ఏదో చూపిస్తుంది, అది చాలా పెద్దగా ఉంది. లిజర్డ్ చూసి నేను ఇంత పెద్ద లిజర్డ్ ఉంటుందా అని కూడా ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. అసలు చూడండి ఎంత పెద్దదుందో, అది లిజర్డ్ అట. అది చూడగానే అసలు ఇది లిజర్డా అని అనిపించింది నాకు. అసలు అది వెయిట్ కూడా ఎంత 55 కిలోస్ అనుకుంటాయా, 55 ఎంతో వెయిట్ అట, అంత వెయిట్
వెయిట్ అని చెప్తున్నారు అక్కడ ఆమె, అది దాని గురించి చెప్తుంది. దాన్ని చూసారు కదా, ఈ లిజర్డ్ అయితే 20 years ఓల్డ్ అంట. ఇది అరౌండ్ అప్రాక్సిమేట్లీ 55 kilos. ఇది దీన్ని కమోడో డ్రాగన్ అంటారండి. ఇది 5 to 7 years ఓల్డ్ అంట ఇది. సో ఇది కూడా ఉంది చూడండి, అన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది అది. అంత దాని ఏజ్ 5 to 7 years అట. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. చూసారు, ఇక్కడైతే టైగర్ సౌండ్ వస్తుంది. టైగర్ అంటే అరుపులు ఆల్రెడీ వినిపిస్తున్నాయి. ఆవిడ చెప్తుంది జాగ్రత్తగా రండి అనేసి. మనం ఇప్పుడు టైగర్స్ హౌస్ లోకి వచ్చాము, చూద్దాం ఏముంటుందో. సారీ, అయ్యో వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి టైగర్స్ పడుకున్నాయి రెండు, ఇంకొక టైగర్ కూడా ఉంది, రెండు ఉన్నాయి. మేము ఈ ఫారెస్ట్లో ఎన్ని టైగర్స్ని లయన్స్ని చూసామంటే నిజంగానే చాలా దగ్గర క్లోజ్గా చూసాం దగ్గర నుండి. వాటిని ఏదో చిన్నపిల్లలు పిలుస్తున్నట్టు చిచ్చు చిచ్చు అని పిలుస్తున్నాం, బట్ వాటికి అర్థం కాదు కదా, అసలు కూడా చూడలేదు. ఇలా చూస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి ఇంత బేబీ టైగర్ అంటే ఎంత ఇంకా చిన్న పిల్ల. ఇది టైగర్ పడుకొని ఉంది. నేను దూరం నుండి చూసి ఏదో వేరే ఏదో యానిమల్ అనుకున్నాను, ఏదో కోలా ఏదో అనుకున్నాను, బట్ ఏంటంటే అది కూడా టైగర్ అంట, బేబీ టైగర్. ఎంత క్యూట్గా ఉందో, చాలా ముద్దు పడుకొని ఉంది అని చక్కగానే. ఇంకా ఇది చూసారు, ఇది పైథాన్ స్నేక్స్ అండి ఇది. నాకు స్నేక్స్ అంటే చాలా భయం, అందుకని అసలు దగ్గరికి కూడా వెళ్ళలేదు. మా పిల్లలకి ఇచ్చాను, వాళ్ళే తీశారు వీడియో అయితే. ఇందులో స్నేక్ నేను కూడా మీతో పాటు వీడియోలోనే చూస్తాను, అసలు రియల్గా అయితే నేను చూడలేదు, దగ్గరికి కూడా వెళ్ళలేదు చూడటానికి. అక్కడ ఎన్ని ఉన్నాయి కూడా నిజంగా నాకైతే తెలియదు, జస్ట్ వీడియోలో చూస్తున్నా అంతే. అది పైథాన్ స్నేక్స్ అవి. ఇంక ఇక్కడికి వచ్చారు చూడండి పెద్ద ఎలిఫెంట్. నాకు ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం. అంత నిజంగా ఆ ఎలిఫెంట్స్ని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. దగ్గర కూడా వెళ్ళి చాలాసేపు అయితే నేను నించున్నాను, అది అలా ఫుడ్ తింటుంటే చాలాసేపు అలా నించుని వాటిని ఎలిఫెంట్స్ని చూశాను. ఎంత బాగుంది నిజంగా, ఎలిఫెంట్స్ దగ్గర నుండి కూడా చూశాను. ఇంకా చాలా ఎలిఫెంట్స్ కూడా. ఇంకా మేము అది చూసిన తర్వాత ఇదంతా కూడా చూడండి లయన్ అరుస్తుంది, సౌండ్లు మీకు వినిపిస్తారు. ఇంక ఇక్కడితోని వీళ్ళు గైడ్లు మనతో రారండి, ఎందుకంటే ఇంకా వీళ్ళు జస్ట్ ఫారెస్ట్లో మామూలు ఇక్కడ దగ్గరలో ఉన్న చిన్న చిన్న యానిమల్స్ని చూపిస్తారు. ఇప్పుడు మనం అసలు రియల్ ఫారెస్ట్లోకి లోపలికి వెళ్తాం కాబట్టి మళ్ళీ కేజ్లో ఒక వ్యాన్లో తీసుకెళ్తారు. అక్కడ మళ్ళీ ఇంకో కొత్త గైడ్లు ఇద్దరు ఉంటారు, సో వాళ్ళు చూపిస్తారు అన్నీ కూడా మనకి. ఇప్పుడు మనమైతే ఇప్పుడు కేజ్లోకి వెళ్తున్నాము, యానిమల్స్ టైగర్స్ లయన్స్ అవి చూడటానికి. ఇక్కడికి వెళ్ళొచ్చు కదా. Hey, hello, good evening everyone. Hello. How are you today? I'm very good today. Very good? Yeah. Okay, so welcome to the amazing Taman Safari Valley, and my name is Dika, and today I will be your guide in this night safari activity. And you can also say hi to my friends on your back. Hi. They are our animals keeper and they will help and assist us during this activity. So in the world. So this cat are the queen. So they are the queen of Savannah. To the lion's home. The lion. The lion are the second largest cat in the world. African after lion, tiger. Yes, this cat can weigh up to 250 kilograms. So lion knows whether mane or long hair around their neck, but only the male have mane or long hair. Actually, we have the male too in this area, but they are not getting along with the female, so we need to stay right there. Okay, now you can see. చూసారు కదా లయన్స్ ఎంత దగ్గరగా వస్తున్నాయో. వాళ్ళు గైడ్లు మాతో ఇద్దరు వస్తారు కదా, వాళ్ళైతే వాళ్ళకి ఫుడ్ ఫీడ్ చేస్తారు. మనం అక్కడక్కడ వ్యాన్ అలా ఆపుతూ ఉంటారు, అలా ఫారెస్ట్లోకి అలా వెళ్తుండగా యానిమల్స్ చాలా అలా తిరుగుతూనే ఉంటాయి. అందులో నైట్ టైం కదా, అది అరౌండ్
అప్రాక్సిమేట్లీ టైం 7-7:30 బిట్వీన్ ఏంటి మధ్యలో అది. సో అలా ఇంకా కొంచెం చీకటి పడుతుంటే ఇంకా యానిమల్స్ అలా ఎక్కువ వస్తుంటాయి కదా, ముందే మనకి చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్స్ అయితే ఇస్తారు, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తారు. మీరు ఎవరు కూడా ఫ్లాష్ ఆన్ చేయకూడదు, ఫ్లాష్ ఆఫ్ చేసే ఫొటోస్ అయితే తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఫ్లాష్ లైట్స్ పడితే అవి అంటే మన మీదకి దాడి చేస్తాయి కదా. సో అని కొంచెం జాగ్రత్త అయితే చెప్తారు, మరి వార్న్ కూడా చేస్తారు. అందుకే కంపల్సరీ వాళ్ళ దగ్గర ఒక గైడ్ దగ్గర ఒక లైట్ ఉంటుంది, ఆ లైట్ వేసే మనకి చూపిస్తారన్నమాట చీకట్లో యానిమల్స్ అయినా కనబడిపోతే. సో కొన్ని చూసారు మనకి అంటే ఫీడ్ చేయడానికి క్యారెట్స్ అవి కూడా ఇస్తారు, అంటే కొంచెం ప్రమాదకరమైనవి కాని వాటికి మనతో ఫీడ్ చేపిస్తారు. కొంచెం డేంజరస్ యానిమల్స్ అయితే వాళ్ళే చేస్తారు, మనం చూడాలి. ఇక చూసారా జెబ్రాస్ అంటే వాటికి మనం ఫీడ్ చేయొచ్చు. అదిగో చూసారు వాళ్ళ దగ్గర లైట్ ఉంది కదా, అంటే చీకటి పడుతుంది కదా, కొంచెం లైటింగ్ ఉంది అప్పుడు. సో చీకటి పడే కొద్దీ వాళ్ళే లైట్ వేస్తారు, మళ్ళీ ఎవరు కూడా అసలు ఫ్లాష్ అది ఆన్ చేయకూడదని చెప్తారు. అది మేము మా అందరికీ ఇస్తారనమాట, ఫీడ్ చేయొచ్చు మనకి అలాగా. అందుకే చూసారా మనల్ని మధ్యలో పెడతారు, కార్నర్స్ ఆ కార్నర్ ఈ కార్నర్లో గైడ్లు మాత్రం ఉంటారు, మనల్ని కార్నర్స్లో అయితే పెట్టారు అసలు, చివర్లోని మధ్యలో మనల్ని పెడతారు అక్కడ. మళ్ళీ చూసారా చిన్న ఒక అంటే ఫెన్స్ లా ఉంటుంది, మనం వెళ్ళకూడదు. మీరు చూసారు టైగర్ చూడండి ఎంత దగ్గరికి వస్తుందో, కేజ్ మీదకి వస్తుంది. నిజంగా దగ్గర నుంచి చూస్తుంటే ఎక్స్పీరియన్స్ భలే ఉంది, ఆ ఫీల్ నిజంగానే మాకైతే. But they are more related to donkey rather than horses. And they also can mate or breed with donkey, and their baby will called donkey or zebra donkey. The gate is specialized to make the lions don't go to this area. And also we have the rhino. But they are not so wide, rhino, because they are covered in mud. So same as a pig, so rhino also like to wallowing in the mud to protect their skin from parasite and also to cooling down their body temperature. So white rhino are the second largest animal on land after elephant because they can weigh up to 3.5 tons. And also, they also surprisingly can run very fast, so they can run up to 55 kilometers per hour. Yes, I think it's time to say goodbye to our beloved rhinos in here. ఇక్కడ ఇంకా వ్యాన్ ఆగుతుంటే చాలా యానిమల్స్ అలా దగ్గరికి వచ్చేస్తాయి అనమాట, అంటే వాళ్ళకి తెలుసు కదా, అండ్ ఇలా వీళ్ళు ఏంటి బ్యాచెస్ కింద తీసుకెళ్తారు కదా, ఇంక ఇలా అన్నీ కూడా ఫుడ్ ఫీడ్ చేస్తాయి అనేసి వాళ్ళు పిలవకుండానే జస్ట్ అలా బండి అలా ఆపుతున్న చోటుకల్లానే అవి దగ్గరికి వచ్చేస్తాయి అనమాట ఫీడ్ చేయడానికి. కార్లోని వ్యాన్లోని అయితే చాలా క్యారెట్స్ పెట్టుకుంటారు, ఇంకా అన్నిటికి ఇంకొకటే ఫుడ్ అనమాట, ఇంకా క్యారెట్సే ఇస్తారు. అంటే ఇంకా వాళ్ళు వ్యాన్లోనే చాలా బకెట్స్ పెట్టుకుంటారు, అందరికీ ఇంకా ఎన్నంటే అన్ని అలాగా ఇస్తూనే ఉంటారు, మనం ఫీడ్ చేయొచ్చు, అది మన ఇష్టమే. ఇంకా అంటే కామన్గా అవి కూడా చూసారా అలా పెడుతుంటే ఇలా పెట్టగానే మళ్ళీ అలా పెడుతూ ఉంటే ఇక్కడ ఇంక ఫైనల్గా టైగర్ అయితే మళ్ళీ వచ్చేయి చూసారు. ఈసారి అయితే మా కేజ్ పైకి వస్తుంది, చూడండి ఎలా జంప్ చేసి వచ్చిందామో. నిజంగా ఒక్కసారి చిన్న లైట్గా భయం అనిపించింది, బట్ ఆ ఫీల్ అయితే నిజంగా చాలా బాగుంది. అలా ఫీడ్ చేస్తూనే ఉంటాయి యానిమల్స్కి. అగో చూడండి వాళ్ళు మీట్ పెడుతున్నారు, మేమైతే కింద నుండి ఫొటోస్ తీసుకుంటున్నాం. వాళ్ళు చెప్తారు కరెక్ట్ మరీ చెప్తున్నారు, టైగర్స్ ఆ లయన్స్ వచ్చే దగ్గర అయితే అసలు ఫ్లాష్ వాడుకోండి, మనం వేసిన అంటే పొరపాటున ఆన్ అయినా సరే వాళ్ళు వాన్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళు అంత దగ్గరకు ఉంటున్నాయి చూసారా, మనం ఇలా చేయి పెడితే అందేస్తుంది, అంత దగ్గరగా ఉన్నాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. కానీ నిజంగా ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం మేమైతే ఈ నైట్ సఫారీ అయితే సజెస్ట్ చేస్తాం, చాలా బాగుంది ఈ ట్రిప్ అయితే మాకు. స్పెషల్లీ పిల్లలతో వెళ్ళే వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇక్కడ చూసారా క్యామెల్స్ అయ్యి ఎంత అంటే అప్పటికి చీకటి అయిపోయింది కదా, అది చూసారా వాళ్ళు లైట్స్ అలా వేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఒక లైట్ ఉంటుంది కదా, చాలా లాంగ్, అది ఎంత దూరంలో ఉన్న యానిమల్ అని కనిపిస్తుంది. వాళ్ళు అలా వాళ్ళే వేయాలి, ఇంకా మనం ఎవరు వేయకూడదు అనమాట. అలా వెళ్తూ ఉంటే ఇంకా అలా యానిమల్స్ మోస్ట్లీ మాదైతే ఇంకా రైడ్ అయితే అయిపోయింది. రైడ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది, అందరం బాగా ఎంజాయ్ చేసాము. ఇంక ఇక్కడ మేము అంటే బయట రెస్టారెంట్కి వచ్చిన తర్వాత ఫుడ్ తింటున్న విండో నుంచి తీసాను. ఇక్కడ వాళ్ళ లయన్స్కి అంటే నెక్స్ట్ బ్యాచ్ వెళ్ళేవాళ్ళు లయన్స్కి ఇలా ఫుడ్ ఫీడ్ చేస్తుంటే బయట నుండి అయితే తీసాం. చూసారా కేజ్లో అలా పెడతారనమాట వాళ్ళందరికీ. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎలిఫెంట్స్కి వచ్చాయి చూసా, ఇంకా అన్నిటికి కూడా క్యారెట్స్ ఇస్తారు ఫీడ్ చేయడానికి. సో మేము ఇస్తుంటే ఆ ఎలిఫెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఆ చిన్న క్యారెట్ దానికి ఒక పక్క కూడా రావట్లేదు, ఇలా పెట్టిన వెంటనే ఇంకా లోపల పెట్టుకొని మళ్ళీ వెంటనే చూసారు అవి ఎలా పెడుతున్నాయో, మళ్ళీ వెంటనే పెట్టమని ఫుడ్ పెట్టమనేసి బయట పెడుతుంది చూడండి, ఇలా లోపల పెట్టుకుని మళ్ళీ వెంటనే పెడుతుంది అదిగో పెట్టమని. నా దగ్గర అప్పటికే అయిపోయి లేవు సారీ అని నేను చెప్తున్నాను. ఇంకా అది వాళ్ళకైతే బాగా చెప్పేసి ఇంకా అయిపోయింది, ఇంకా లాస్ట్ దీంతో ఇంకా ఎండ్ అనమాట ఎలిఫెంట్స్తో. ఇంక మేమైతే కిందకి ఇంకా అయిపోయింది వచ్చేసాము, ఇంకా బయటికి వెళ్తున్నాం.
సో మా రైడ్ అయితే ఈ విధంగా అయింది. నైట్ సఫారీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఇంకా వచ్చేసిన తర్వాత ఇదంతా మళ్ళీ మనం ఎక్కడికైతే ఎక్కుతామో అక్కడికే మళ్ళీ మనం తీసుకొస్తారు. ఇదంతా ఇంకొక పెద్ద రెస్టారెంట్ ఉంటుంది అనమాట. ఈ రెస్టారెంట్ దగ్గర ఇది హోటల్లా ఉంటుంది, చాలా పెద్దది, బాగుంటుంది. ఇంక ఇక్కడ బయట ఏంటంటే బర్డ్స్తోని మనం ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళ ఆల్బమ్ లాగా ఒక డిస్ప్లే ఫోటోలా మనకి ఇస్తారనమాట. చూసారు అక్కడ బయట వాళ్ళే తీస్తారు, మన ఫోన్స్ ఇచ్చి తీయమంటే తీస్తారు. లైటింగ్ అది కూడా చాలా బాగుంటుంది. అక్కడ ఒక ప్యారెట్ చూసారా ఎంత బాగా చూస్తుందో, ఎంత నిజంగా చాలా బాగున్నాయి. ఇంకా మేము అందరం కూడా ఒకరి తర్వాత ఒకరు ఫొటోస్ తీసుకున్నాము. అందరూ మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. అలాగా అది చూసారా వాళ్ళు అక్కడ ఉంటారు కదా, వాళ్ళు అలా మనకి పెడతారు. నాకైతే పెట్టగలే చాలా బాగుంది. అంటే కొంచెం అలా లైట్ టికిల్ అనిపించింది, చాలా బాగుంది. ఇదంతా కూడా అక్కడ ఫైర్, రిథమ్ ఆఫ్ ఫైర్ అండి. అంటే మన ఆఫ్రికన్ యానిమల్స్ గురించి, నైట్ సఫారీ యానిమల్స్ గురించి అంతా కూడా వాళ్ళు డాన్స్ రూపంలో అలా డాన్స్ చేసి చూపిస్తారు. చాలా బాగుంటుంది ఈ ప్రోగ్రామ్ కూడా. ఇది కూడా అంతా అక్కడే బయటే చేస్తారంటే అంతా అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే. ఇది నైట్ ప్రోగ్రామ్ ఇదంతా. సో చాలా బాగుంటుంది ఇది కూడా.